ఎస్ దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపైనే చర్చ. ఏ నలుగురు కలిసినా ఈ అనూహ్యమైన ఎలక్షన్ రిజల్ట్స్ పైనే విశ్లేషణ. వెలువడిన ఫలితాలు అలాంటివని చెప్పొచ్చు. బెంగాల్లో కమలం శ్రేణులు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న వేళ రానే వచ్చింది. అధికార తృణమూల్ కాంగ్రెస్ పై అనూహ్య విజయంతో చరిత్ర సృష్టించిన బీజేపీ రాష్ట్రంలో తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. అటు అస్సాం, పుదుచ్చేరిలోనూ అధికారం నిలబెట్టుకుంది. ఇటు కేరళంలో ఎల్డీఎఫ్ పోయి యూడీఎఫ్ రాగా తమిళనాట ప్రభంజనం క్రియేట్ చేశారు టీవీకే విజయ్. ఇక 2 ప్రాంతీయ పార్టీలకు 2 జాతీయ పార్టీలకు చెక్ పెట్టి అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ కొత్త పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో కొన్ని పార్టీలు గెలిచాయి, కొన్ని పార్టీలు ఓడాయి. ఇక 2 చోట్ల ప్రభుత్వాలు మారుతున్నాయి, 2 చోట్ల ప్రభుత్వాలు కొనసాగనున్నాయి. అయితే ఈ ఎన్నికల ఫలితాలతో కొన్ని ఆసక్తికర సంఘటనలు కూడా జరిగాయి. బెంగాల్లో మమతా బెనర్జీని గద్దె దించడమే లక్ష్యంగా పనిచేసిన బీజేపీ ఆ విషయంలో గ్రాండ్ విక్టరీ కొట్టింది. అయితే ఈ ప్రయత్నంలో అనూహ్య పరిణామాలు, ప్రయోగాలకు తెరలేపింది బీజేపీ. ఆ మధ్య ఆర్టికల్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ఒక డాక్టర్ అత్యాచారానికి గురై ప్రాణాలు కోల్పోయిన ఘటన సంచలనం రేపింది. ఆ బాధితురాలి తల్లిని ఎన్నికల బరిలో నిలిపింది బీజేపీ అభ్యర్థిగా పనిహతి నుంచి పోటీ చేసిన రత్నదేబ్నాథ్ విజయం సాధించడం విశేషం. ఇక్కడ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇదో హైలైట్ గా చెప్పుకోవచ్చు మనం. ఇక మరోసారి భవానీపూర్లో మమతాపై పోటీకి దిగిన సువేందు అధికారికి పరాజయం తప్పలేదు. తన సొంత స్థానం నందిగ్రామ్తో పాటు భవానీపూర్లోనూ నామినేషన్ వేసిన ఆయన మాజీ అధినేత్రిపై గెలిచి తీరాలని పంతం పట్టారు. అయితే అది ఈసారి కూడా సాధ్యం కాలేదు. తమిళనాట కొత్త పార్టీతో ప్రభంజనం సృష్టించిన దళపతి విజయంలోనూ కూడా విశేషాలు ఎన్నో ఉన్నాయి. ఆయన పార్టీ నుంచి ఎంతో మంది అభిమానులు ఎన్నికల బరిలో నిలిచారు, విజయం సాధించారు. అయితే అందులో వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఆయన డ్రైవర్ కుమారుడి విజయం. తన దగ్గర ఎన్నో ఏళ్లుగా డ్రైవర్గా పనిచేస్తున్న రాజేంద్రన్ కుమారుడికి టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు విజయ్. దీంతో డ్రైవర్ కొడుకు 2 ఎమ్మెల్యే అంటూ ఆయన విజయంపై ప్రశంసలు కురిపిస్తున్నాయి. గతంలో టికెట్ ప్రకటించిన సందర్భంలోనూ కూడా విజయ్ కాళ్లు మొక్కి అభ్యర్థి శబరినాథన్ వేదిక మీదే భావోద్వేగానికి లోనవడం వైరల్ అయింది. ఇప్పుడు ఆయన విరుంగంబక్కం ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి అంతటా. ఇక టీవీకే పార్టీలో విజయ్ పేరున్న మరో 10 మంది అభ్యర్థులు కూడా విజయం దక్కించుకోవడం విశేషం. పెరంబూరు నుంచి అధినేత విజయ్ గెలవగా గుమ్మిడిపూండి నుంచి ఎస్ విజయ్ కుమార్, మాధవరం నుంచి ఎంఎల్ విజయ్ ప్రభు, రాయపురం నుంచి కేవి విజయ్ దాము, తిరుపోరూరు నుంచి బి విజయ్ రాజ్, తిరుకొయిలూరు నుంచి విజయ్ ఆర్ భరణి బాలాజీ, సాలెం సౌత్ నుంచి విజయ్ తమిళన్ ప్రతిభన్, ఎరోడ్ ఈస్ట్ నుంచి ఎం విజయ్ బాలాజీ, తిరువెంబూరు నుంచి విజయ్ కుమార్, తంజావూరు నుంచి ఆర్ విజయ్ శరవణన్, ఉసిలంపట్టి నుంచి ఎం విజయ్, వీళ్ళందరూ కూడా విజయం సాధించారు. ఇప్పుడు ఒకే పార్టీ నుంచి ఇలా ఒకే పేరున్న అభ్యర్థులు ఇంతమంది విజయం సాధించడం నిజంగా ఒక విశేషం అనే చెప్పుకోవాలి. ఇక కొళత్తూరు నియోజకవర్గంలో సీఎం స్టాలిన్ ఓడించి చరిత్ర సృష్టించారు విఎస్ బాబు. ఈయన పేరులోనూ మొదటి అక్షరం వి అని ఉండటం యాదృచ్ఛికం అని చెప్పుకోవాలి. ఇక ఈ గెలుపులో మరో విశేషం ఏంటంటే గతంలో విఎస్ బాబు డిఎంకే ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ తర్వాత విజయ్ పార్టీలో చేరిన ఆయన ఏకంగా ముఖ్యమంత్రినే ఓడించి హిస్టరీ క్రియేట్ చేశారు. ఇక్కడ సీఎంను ఓడించిన ఈ జాయింట్ కిల్లర్ కు విజయ్ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు కట్టబెడతారనే ప్రచారం కూడా జరుగుతోంది. తమిళనాడు సీఎం స్టాలిన్ తన సొంత ఇలాఖా కొళత్తూరులో ఓడిపోవడం డిఎంకేకి బిగ్ షాక్ గా చెప్పుకోవచ్చు. దాదాపు 8,517 ఓట్ల తేడాతో ఆయన తన స్థానాన్ని కోల్పోయారు. అక్కడ కరుణానిధి వారసుడిగా అరవ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఎదిగిన స్టాలిన్ గతంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. తండ్రి మరణం తర్వాత పార్టీ పగ్గాలు చేతబట్టి అధికారంలోకి తీసుకొచ్చి సీఎంగా పగ్గాలు చేపట్టారు. అయితే 5 ఏళ్లు తిరిగేలోపు సీన్ రివర్స్ అయ్యి మాజీ సీఎంగానే కాదు మాజీ ఎమ్మెల్యేగాను కూడా మారిపోవాల్సి వచ్చింది. 1996 తర్వాత తొలిసారి ఓటమి ఎదుర్కొన్న స్టాలిన్ సన్నిహితుడి చేతిలోనే చిత్తవడం ఇక్కడ ఆసక్తికరం. ఇక తమిళనాట ఎన్నికల ఫలితాల్లోనూ మరో విశేషం ఏంటంటే అప్పుడెప్పుడో 70వ దశకంలో పార్టీ పెట్టి ఎంజీఆర్ విజయం సాధిస్తే ఆ తర్వాత ఒక కొత్త పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన నాయకుడిగా దళపతి విజయం అరవ రాజకీయాల్లో మరో చరిత్రని చెప్పుకోవాలి. దేశంలో ఎంజీఆర్ ఎన్టీఆర్ తర్వాత ఆ స్థాయి విజయం సాధించిన దళపతిగాను రికార్డులకు ఎక్కారు
విజయ్.